పిల్లల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు. ఆదివారం సదాశివపేట మండలం కొన్నాపూర్ గ్రామంలో పట్లోళ్ల శివ నాగప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింత సాయినాథ్తో కలిసి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్నం మాణిక్యం, చింత సాయినాథ్లు మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు యువతరం టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్న ఈ తరుణంలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఆయనకు మీరు ఎప్పుడు తోడ్పాటు అందించారు, ఆయనకు ఎప్పుడు మీరు తోడుగా నిలిచారు, ఆయన నమ్మిండ్రు, ఆయన నమ్మకాలు ఎప్పుడు నిలబెట్టారు. ప్రతినిత్యం అందుబాటులో ఉన్నారు, ఫోన్ చేసి అందుబాటులో ఉన్నారు, పిలిస్తే పలికేడు. ఈ గ్రామంలో ఎంత అభివృద్ధి అయితే జరిగిందో మీ కళ్ళ ముందే ఉన్నది. సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్నటువంటి గ్రామం ఇది. ఇదే కొనసాగాలని, ఒక మంచి స్ఫూర్తిని ప్రదర్శించాలని, అందరు ఐకమత్యంతో ముందుకు సాగాలని, మీ ఐకమత్యమే ఈ గ్రామాభివృద్ధి కానీ, మండలాభివృద్ధి కానీ, అదే ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ పనిచేస్తుంది. ఒకరికొకరు స్ఫూర్తిగా ఆదర్శంగా నిలవాలని పనిచేస్తూ ఉంది. మీరందరూ కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా ఎన్నో టీమ్స్ వస్తా ఉన్నాయి.